అవును అవును కృష్ణ, నన్ను చూపించావు నువ్వు నాకు సమ్స్. ఇప్పుడు చూడండి, తర్వాత ఇప్పటిదాకా మనం ఏం చేసాం? పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్ లో ఫస్ట్ ఏం చేసాం చెప్పండి? వితౌట్ రిపిటేషన్ చేసాం, అవునా? ఫస్ట్ ఎక్సైజ్ లో మనం ఏం చేసాం? వితౌట్ రిపిటేషన్ చేసాం. ఎలా అరేంజ్ చేయాలో అవన్నీ చెప్పుకున్నాం మనం. అలాగే ఎప్పుడైనా సరే కమ్ టుగెదర్ అన్నాం అంటే వాళ్ళందరినీ ఒక కట్టగట్టేయాలని చెప్పి మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే పర్సన్స్, ఆబ్జెక్ట్స్ అయితే ఆబ్జెక్ట్స్, ఎలిమెంట్స్ అయితే ఎలిమెంట్స్ ఏవైతే తీసుకుని అవి అరేంజ్ చేసి ఆ తర్వాత కట్టకట్టేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు చూసి ఆ రెండు మల్టిప్లై చేసాం. అదే పర్టికులర్ పర్సన్స్ నాట్ కమ్ టుగెదర్ అన్నాడు అంటే ఎవరికైతే రిస్ట్రిక్షన్ ఉందో ఆ రిస్ట్రిక్షన్ ఉన్న పర్సన్స్ పక్కన పెట్టేసి రిమైనింగ్ పర్సన్స్ ని అరేంజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్ ఉన్నారు. నో 2 గర్ల్స్ కమ్ టుగెదర్ అన్నాడు. నో 2 గర్ల్స్ కమ్ టుగెదర్ అంటే ఏం చేస్తాం మనం? ముందు ఎవరిని అరేంజ్ చేస్తాం? బాయ్స్ 6 బాయ్స్ ని ఒక లైన్ లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 ఫ్యాక్టోరియల్ వేస్. ఏమంటే వాళ్ళ మధ్య ఎన్ని గ్యాప్స్ వస్తాయి? 7 సార్. 7 గ్యాప్స్ వస్తాయి లైన్ లో, కాబట్టి 7 వస్తాయి. అదే సర్కిల్ ఏదైనా వస్తాయి 6 వస్తాయి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ 7 గ్యాప్స్ లోను 6 గర్ల్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 76 వేస్ సార్. 7p6 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కాబట్టి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయి మనకి? 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p6. అర్థమవుతుందండి? ఆ విధంగా చేస్తాం. అయిపోయింది. ఇప్పుడు తర్వాత ఎక్సైజ్ లో మనం ఏం చేసాం? విత్ రిపిటేషన్. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ గురించి చేసాం. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే అక్కడ మనం ఏం చేయొచ్చు? వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ అయితే ఆబ్జెక్ట్స్, లేకపోతే ఎలిమెంట్స్ అయితే ఎలిమెంట్స్, ఎన్నిసార్లు లెటర్స్ అయితే లెటర్స్ ఎన్నిసార్లు మనం తీసుకోవచ్చు, అవునా? అందులోనే మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ప్యాలెండ్రమ్ అంటే ఏంటి, ప్యాలెండ్రమ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, అలాగే వాడు ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఎన్ని ప్యాలెండ్రమ్స్ ఫామ్ అవుతాయి, ఈవెన్ నెంబర్ అయ్యిండి మనకు కావాల్సిన ప్యాలెండ్రమ్స్ యొక్క నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే ఎన్ని ఫామ్ అవుతాయి, మనకి ఆడ్ నెంబర్ ఆఫ్ ప్యాలెండ్రమ్స్ కావాలి అంటే ఎన్ని ఫామ్ అవుతాయి, ఇవన్నీ నేర్చుకున్నాం సెకండ్ ఎక్సైజ్ లో. తర్వాత థర్డ్ ఎక్సైజ్ లో ఏం నేర్చుకున్నామండి? సర్క్యులర్ పెర్మిటేషన్. వెరీ గుడ్. సర్క్యులర్ పెర్మిటేషన్ నేర్చుకున్నాం. సర్క్యులర్ పెర్మిటేషన్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ప్లేస్ కి ప్రిఫరెన్స్ ఉండదు కాబట్టి రిమైనింగ్ ప్లేసెస్ కి మాత్రం ప్రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని బట్టి మిగిలిన ప్లేసెస్ మనం అరేంజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ప్లేస్ ని 1 వేలో అరేంజ్ చేస్తామని 1 వేలో ఫిల్ చేస్తామని రిమైనింగ్ n-1 ఆబ్జెక్ట్స్ ని కూడా రిమైనింగ్ n-1 ప్లేసెస్ లో n-1 ఫ్యాక్టర్ లో ఫిల్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి n ఆబ్జెక్ట్స్ ఒక సర్కిల్ చుట్టూ అరేంజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? n-1 ఫ్యాక్టోరియల్ బేస్ అమ్మా. వెరీ గుడ్. ఆ తర్వాత గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్, చైన్స్ ఆఫ్ బీడ్స్, అలాగే చైన్స్ ఆఫ్ బీడ్స్, నెక్లెస్ ఆఫ్ బీడ్స్, ఇలాంటి వాటి దాన్ని ఏమంటారు ఆర్నమెంట్స్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ సర్క్యులర్ పెర్మిటేషన్స్ ఉంటాయని, క్లాక్ వైజ్ సర్క్యులర్ పెర్మిటేషన్, యాంటీ క్లాక్ వైజ్ సర్క్యులర్ పెర్మిటేషన్ ఉంటుందని. అయితే ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ లో క్లాక్ వైజ్ సైడ్ చూసిన యాంటీ క్లాక్ వైజ్ సైడ్ నుంచి చూసిన ఒకలాగే కనబడతాయి కాబట్టి ఆ ఆర్నమెంట్స్ మనం ఏం చెప్పామంటే ఆ సర్క్యులర్ పెర్మిటేషన్ ని బై 2 చేయాలని చెప్పాం. ఎందుకంటే క్లాక్ వైజ్ అయినా యాంటీ క్లాక్ వైజ్ అయినా సరే ఒకలాగే కనబడుతుంది కాబట్టి 2 సార్లు చూసినట్టు అవుతుంది కాబట్టి బై 2 చేసాం. దాన్ని బట్టి మనకి గార్లెండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఎన్ని వస్తాయి, అలాగే చైన్స్ ఆఫ్ బీడ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి, అలాగే నెక్లెస్ ఆఫ్ బీడ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సెకండ్ ఎక్సైజ్ లో రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అని చెప్పంటే వాడు ఇచ్చింది నాకు 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి, 4 ఎలిమెంట్స్ ని కూడా ఎన్నిసార్లు తీసుకోవచ్చు మనకు కావాల్సిన దాన్ని ఏమంటారు వర్డ్ ఏదైతే ఉందో, ఎన్ని లెటర్స్ వర్డ్ ఏది ఉందో అన్ని లెటర్స్ తీసుకునేటప్పుడు కూడా ఈ 4 లెటర్స్ ని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఇప్పుడు ఇది కూడా రిపిటేషనే, కాకపోతే ఏంటంటే ఇది కన్స్ట్రైన్డ్ రిపిటేషన్ అమ్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు అనుకోండి, 10 ఆబ్జెక్ట్స్ ఇస్తే అందులో మనం రిపిటేషన్ తీసుకోలేకుండా వాడిచ్చిన దాంట్లోనే రిపిటేషన్ ఉంటాయి. చెప్పింది అర్థమైందా? లెటర్స్ చెప్పింది అర్థమైందండి మీకు? నేను ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే 1 2 3 4 ఇచ్చాడు. ఈ ఆబ్జెక్ట్స్ ఇచ్చి ఈ లెటర్స్ ఈ నెంబర్స్ ఇచ్చి 5 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నాడు. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు. రిపిటేషన్ ఈజ్ అలౌడ్ అంటే 1 5 సార్లు తీసుకోవచ్చు, 5 టైమ్స్ తీసుకోవచ్చు, 2 5 టైమ్స్ తీసుకోవచ్చు, 3 5 టైమ్స్ తీసుకోవచ్చు, 4 5 టైమ్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా వాడిచ్చిన దాంట్లో రిపిటేషన్ లేవు.
కానీ మనం ఫామ్ చేసే అరేంజ్మెంట్ లో మాత్రం రిపిటేషన్ వచ్చినా పర్వాలేదు అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఈ 4 డిజిట్స్ తో ఫస్ట్ ప్లేస్ ని ఫిల్ చేయొచ్చు కాబట్టి 4 వేస్, మళ్ళీ రిపిటేషన్ ఎలా కాబట్టి ఇది కూడా 4, ఇది కూడా 4, ఇది కూడా 4, ఇది కూడా 4, కాబట్టి 4 పవర్ 5 అని చెప్పాను. ఇక్కడ ఏం చేస్తారంటే వాడిచ్చే దాంట్లోనే రిపిటేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 3 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటాడు. అర్థమవుతుందా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 1 2 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ చేయమంటాడు. ఎన్ని ఫామ్ అవుతాయి చెప్పండి? మీరు జనరల్ గా ఈ 3 కూడా డిఫరెంట్ డిజిట్స్ అనుకోండి, ఎన్ని నెంబర్స్ ఫామ్ అవుతాయి? రిపిటేషన్ ఉంటేనే సార్, లేకపోతే రిప్లేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ వాడిచ్చిన దాంట్లో రిప్లేషన్ ఉంది, రిప్లేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్స్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని రావాలి? 6 రావాలి. 6 మరి 6 వస్తాయా చెప్పండి ఒకసారి. 6 వస్తాయేమో చూద్దాం, చెప్పండి. 1 1 2 రావచ్చు. 1 1 2 తర్వాత 1 1 1. 1 1. మరి రిప్లేషన్ తీసుకోవద్దని చెప్తున్నాను కదా. ఓకే సార్. 1 2 1 రిప్లేషన్ 1 2 1. నేను చెప్పేది ఏంటంటే అంతకు ముందు వాడి ఇచ్చిన ఎలిమెంట్స్ లో రిప్లేషన్ లేదు, మనం ఫైండ్ అవుట్ చేసిన అరేంజ్మెంట్స్ లో మాత్రం రిప్లేషన్ ఈజ్ అలౌడ్. ఇక్కడ ఏంటంటే వాడిచ్చిన ఎలిమెంట్స్ లో రిప్లేషన్ ఉంటుంది, మనం ఫైండ్ అవుట్ చేసే దాంట్లో రిప్లేషన్ ఉండదు. అర్థమవుతుందా? Yes, sir. 1 2 1. 1 2 ఇంకా 2 1 1. 2 1 1. ఇంకేమైనా వస్తాయా? రావు. రావండి. మరి మిగిలిన 3 ఏమైపోయినాయండి? సార్ మళ్ళీ అయ్యే వేసుకుంటాం సార్. మళ్ళీ అవి చేసుకుంటారా? అప్పుడు 1 అయ్యి 1 1 అటు ఇటు మారిపోతాయి సార్. అదే చెప్పు ఒకసారి చెప్పు. సార్ 1 1 వేసుకోకూడదు కదా సార్, రిపిటేషన్ రాకూడదు. మరి రానప్పుడు మరి చెప్పు ఏమవుతాయి చెప్పు. ఆ 3 మళ్ళీ 1 1 2 1 2 1 2 1 1 అవుతాయి సార్. అదేటది అలా ఎలా కుదురుతుంది? అంటే 3 numbers సెపరేట్ తీసుకున్నాం అంటే టర్మ్స్ మళ్ళీ కింద తీసుకోమన్నారు కదా సార్. అలా ఎలా కుదురుతుంది? ఇప్పుడు 1 2 3 అని తీసుకున్నాం, ఇప్పుడు 3 డిజిట్ నెంబర్ చెప్పండి నాకు. 1 2 3 1 3 2 1 3 2 2 1 2 3 1 3 1 2 3 2 1. 2 1. ఇక్కడ చూడండి, ఏది కూడా రిపీట్ అవ్వలేదు. ఎస్ సార్, రిపీట్ అవ్వలేదు సార్. అంటే ఇక్కడ 2 1లు ఉన్నాయి మరి కదా ఇక్కడ సార్. మరి ఒక 1 ని మరి 2 1లు రావడం వల్ల ఏమైంది? ఇంకో అలా 1 ఒకలాగా ఇంకో 1 ఒకలాగా అలా తీసుకోకూడదు. అంటే సెపరేట్ టర్మ్స్ కింద ఇక్కడ తీసుకోమన్నారు కదా సార్. సపరేట్ కింద తీసుకోవడం నాకు అర్థం కాలేదు. అంటే 2 1లు ఒకేలా కాకుండా సెపరేట్ గా తీసుకుంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ కదా సార్. ఒకవేళ డిఫరెంట్ గా ఉంటే 3 ఫ్యాక్టర్ రావాలి. ఇక్కడ డిఫరెంట్ గా ఉంటుంటే ఎన్ని రావాలని అడిగాను నేను. 6 రావాలి. మరి డిఫరెంట్ గా లేవు కాబట్టి ఎన్ని వచ్చాయి? 3 వచ్చేసి 3 వచ్చాయి. మరి ఈ 3 నేను ఎలా రాస్తానంటే 3 ఫ్యాక్టోరియల్ రాశాను. జనరల్ గా అయితే రిప్లేషన్ ఇక్కడ వాడి ఇచ్చిన ఎలిమెంట్స్ రిప్లేషన్ లేదనుకోండి, అప్పుడు నాకు ఎన్ని ఫామ్ అవ్వాలి? 3 ఫ్యాక్టోరియల్. Yes, sir. మరి ఇప్పుడు వాడి ఇచ్చిన దాంట్లో ఎలిమెంట్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ రిప్లేషన్ ఉన్నాయి? 2 సార్. 2. అదే ఎలిమెంట్స్ రిపీట్ ఉన్నాయి సార్. రిపిటెన్స్. ఒక ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది, అవునా? Yes, sir. ఒక ఎలిమెంట్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 ఫ్యాక్టర్స్ వేసుకోండి. ఇప్పుడు చూడండి, 6/2 3 సరిపోయిందా లేదా? సరిపోయింది సార్. ఎస్ సార్. Yes, sir. అర్థమైందండి నేను చెప్పింది? ఎస్ సార్. అర్థమైంది సార్. వాడు 3 ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు అందులో 2 ఆబ్జెక్ట్స్ ఆర్ అలైక్. వాడు ఇచ్చిన ఆబ్జెక్ట్స్ 3 ఇచ్చాడు, అందులో 2 ఆబ్జెక్ట్స్ ఆర్ అలైక్. అలాంటప్పుడు మనకి ఎన్ని పెర్మిటేషన్స్ ఫామ్ అవుతాయి అంటే, ఎన్ని 3 డిజిట్ నెంబర్స్ ఫామ్ అవుతాయి అంటే అప్పుడు 3 ఫ్యాక్టర్లు 2 ఫ్యాక్టర్లు అవుతుంది అన్నమాట. అర్థమైందండి? ఆ విధంగా ఉంటుంది. అదే మనకి n ఆబ్జెక్ట్స్ ఇచ్చాడండి, లేకపోతే n థింగ్స్ ఇచ్చాడండి.
ఈ n థింగ్స్ లో p థింగ్స్ ఆర్ అలైక్, p థింగ్స్ ఆర్ అలైక్ అయ్యింది అనుకోండి. అప్పుడు మరి ఏమవ్వాలి? జనరల్ గా p థింగ్స్ కూడా అలైక్ కాకుండా ఆల్ డిఫరెంట్ అనుకోండి, n ఫ్యాక్టోరియల్. మరి అందులో ఎన్ని థింగ్స్ అలైక్? P things. P things. P fact P alike sir. అర్థమైందండి? Yes, sir. ఇక్కడ 2 థింగ్స్ అదే 2 నెంబర్స్ అలైక్ అవడం వల్ల బై 2 ఫ్యాక్టర్లు వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ కి బై 2 ఫ్యాక్టర్లు అయింది. అలాగే ఇక్కడ p థింగ్స్ అలైక్ అవడం వల్ల టోటల్ నెంబర్ ఆఫ్ ఇవి అడిచిన థింగ్స్ అన్ని కూడా డిస్టింక్ట్ థింగ్స్ అయ్యి ఉంటే నాకు n ఫ్యాక్టర్లు వచ్చేది. కానీ అందులో p థింగ్స్ అనేవి అలైక్ కాబట్టి దాని వల్ల ఏమవుతుందంటే అరేంజ్మెంట్స్ తగ్గిపోతాయి. ఎంత తగ్గిపోతుందంటే p ఫ్యాక్టర్లు టైమ్స్ తగ్గిపోతుంది. కాబట్టి n ఫ్యాక్టర్లు బై p ఫ్యాక్టర్లు అవుతుంది. అదే వాడు ఇచ్చిన దాంట్లో ఇలా ఉందనుకోండి, n థింగ్స్ ఉన్నాయి, మొత్తం టోటల్ n థింగ్స్ ఉన్నాయి. ఈ n థింగ్స్ లో p ఆర్ అలైక్, అలాగే అనదర్ q ఆర్ అలైక్, రిమైనింగ్ ఆర్ డిఫరెంట్. రిమైనింగ్ ఆర్ డిఫరెంట్. అప్పుడు మరి ఎన్ని ఫామ్ అవుతాయి? అప్పుడు ఎన్ని ఫామ్ అవుతాయి అంటే n ఫ్యాక్టర్ల బై p ఫ్యాక్టర్లు ఇంటూ q ఫ్యాక్టర్ ఫామ్ అవుతుంది. అర్థమైందమ్మా? Yes, sir. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ అర్థమైంది ఎగ్జాంపుల్ 1122 అని ఇచ్చాడు, 1122 అని ఇచ్చాడు. ఏమండి? ఇప్పుడు నన్ను ఏమంటాడంటే 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయమన్నాడు. ఏం ఫామ్ అవుతాయి చెప్పండి నాకు ఒకసారి. 1122. 1122 2211. అలా 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 జంప్ చేసే పోదామా? ఇప్పుడు 1 తో స్టార్ట్ చేస్తావు, 1 తోనే ఎండింగ్ అయిపోవాలి అన్ని. మళ్ళీ 1 జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ 1 అవ్వకుండా ఉంటారు, మిగిలి చెప్పండి. ఇంకా 1 తో గొడవ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకటో మొదలెట్టి, రెండో దాంతో మొదలెట్టి, మళ్ళీ ఒకటో దాంతో మొదలెట్టి, మళ్ళీ రెండో దాంతో మొదలెట్టి, మళ్ళీ ఏదో మిస్ అయిపోతుంది. ఇంకేముంటాయి? 1212. 122. అలా ఎందుకు? ఇక్కడ 122 122 అని చెప్తున్నాడు సార్. 1 221 Yes, sir. తర్వాత 1212. 1212. తర్వాత ఏమైనా వస్తాయా? 2211. ఇదమ్మా? Next 2 to sir. 2211. 1 తో వస్తాయా? 1 తో స్టార్ట్ అయ్యేలా వస్తాయా? అంతా రావు సార్. రావమ్మా. ఈసారి 2 తో స్టార్ట్ చేయండి. 2 తో 2211 సార్. అలా పెద్దదానికి వెళ్ళిపోకుండా చిన్నవి ఉన్నాయి ఇంకాను. 211. 2 అవుతుందా? Yes Yes, sir. sir. తర్వాత 2121. 2121 అవుతుందా? 121. Yes sir. Yes, sir. తర్వాత 2211 అవుతుందా? 2211. అవుతుంది సార్. కాకుండా ఇంకేమైనా వస్తాయండి? అంతే సార్. రావు సార్. వస్తాయా? రావు సార్. రావు. ఇక్కడ ఇక్కడ మొత్తం ఎన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు? ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? ఎన్ని డిజిట్స్ ఇచ్చాడు? 4 ఇచ్చాడు. కాబట్టి n వాల్యూ ఎంత? 4. మరి ఇందులో ఎన్ని థింగ్స్ ఎలైక్ అయ్యాయి? 1 లో ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి p వాల్యూ 2. లేకపోతే 1 అనేవి 2 టైమ్స్ వచ్చాయి. అలాగే 2s అనేవి కూడా ఎన్నిసార్లు వచ్చాయి? 2 టైమ్స్ వచ్చాయి. జనరల్ గా ఇవి 4 డిస్టింక్ట్ అనుకోండి. ఈ 4 కూడా డిస్టింక్ట్ అనుకోండి. ఎన్ని రకాల అరేంజ్మెంట్స్ వస్తాయి మనకి? 4 ఫ్యాక్టోరియల్. అంతేనా? Yes sir. Yes, sir. మరి ఈ 4 ఫ్యాక్టర్లు 4 డిస్టింక్ట్ అని అనుకుంటే వచ్చాయి. మరి ఇందులో ఎన్ని రిపిటేషన్ వచ్చాయి? ఒక 2 ఏమో ఒకలా ఉన్నాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్. మరి ఇంకో 2 కూడా ఎలా ఉన్నాయి? ఒకలాగా ఉన్నాయి బై 2 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 2 2s are 4, 4 6s are 24. 6 వచ్చేసేయండి లేదా? ఎస్ సార్. Yes sir. Yes, sir. దాన్ని బట్టి మనం ఈ ఫార్ములా రాస్తాము. There are n things in which p things are alike of one kind, q things are alike of second kind, r things are alike of third kind, and the remaining are different. Then the number of permutations are n factorial by p factorial into q factorial into r factorial అవుతుంది. అర్థమవుతుందండి? అందులో ఎన్ని ఎలిమెంట్స్ రిపిటేషన్ వస్తాయో అంత ఫ్యాక్టరీలు ఇక్కడ వచ్చేది. అర్థమైందమ్మా నేను చెప్పింది? Yes sir. అర్థమైంది సార్. అదమ్మా. సార్. అదే ఇప్పుడు
ఇది జనరల్ గా అయితే ఎలా చెప్పాలి, జనరల్ గా అయితే ఎలా చెప్పాలో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు n థింగ్స్ ఇచ్చాడు, n థింగ్స్ ఇచ్చాడు. ఇందులో p థింగ్స్ ఆర్ ఎలైక్, p థింగ్స్ ఆర్ ఎలైక్. జనరల్ గా ఈ p థింగ్స్ ఎలైక్ కాదనుకోండి, అదే డిఫరెంట్ అనుకోండి, మొత్తం డిఫరెంట్ అనుకోండి. నేను జనరల్ గా ఏమంటానంటే ఈ మొత్తం ఈ n థింగ్స్ ఏవైతే ఉన్నాయో p థింగ్స్ ఆర్ ఎలైక్ అయ్యేలా ఉండే n థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ n థింగ్స్ ని అరేంజ్ చేయడం వల్ల నాకు ఎన్ని పెర్మిటేషన్స్ వస్తాయి అంటానంటే క్యాపిటల్ M పెర్మిటేషన్స్ వస్తాయి అంటాను నేను. ఎన్ని వస్తాయండి? క్యాపిటల్ M పెర్మిటేషన్స్ వస్తాయి అంటాను నేను. క్యాపిటల్ M పెర్మిటేషన్స్ వస్తాయి అంటున్నాను నేను. Yes, sir. లేదు ఇంకోలా కూడా ఆలోచించచ్చు. ఇప్పుడు p థింగ్స్ ఆర్ ఎలైక్ అన్నాడు కదా, p థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు డిఫరెంట్ థింగ్స్ ఎన్ని ఉంటాయి చెప్పండి? n minus p. n మైనస్ p కదా. మరి n థింగ్స్ నుంచి n మైనస్ p థింగ్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? np n మైనస్ p అనే. Yes, sir. Yes, sir. ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉంటే q అనుకోండి, అయితే q అనుకోండి. అలా అనుకుంటే np n మైనస్ q కదా. ఇది సింప్లిఫై చేయండి. n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ n ప్లస్ q ఫ్యాక్టోరియల్. సింప్లిఫై చేస్తే n క్యాన్సిల్ అయిపోతే n ఫ్యాక్టోరియల్ బై q ఫ్యాక్టోరియల్ వచ్చిందా లేదా? Yes, sir. మరి అదేగా అనుకున్నాం మనం. n థింగ్స్ తీసుకున్నప్పుడు అందులో q థింగ్స్ ఎలైక్ అయితే నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎన్ని వస్తాయి అంటే n ఫ్యాక్టోరియల్ బై ఎన్ని అయితే ఒకలా ఉన్నాయో అంత ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో వస్తుందని చెప్పి. కాబట్టి n ఫ్యాక్టోరియల్ q ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? Yes, sir. Yes, అలాగైనా sir. చెప్పచ్చు, అర్థమైంది. లేదా ఇంకోలా చెప్పచ్చు. ఈ n థింగ్స్ కి కూడా వచ్చే పెర్మిటేషన్స్ m పెర్మిటేషన్స్ అనుకుంటే, m పెర్మిటేషన్స్ అనుకుంటే ఎప్పుడు ఇవి m పెర్మిటేషన్స్ q థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు, q థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు. అర్థమవుతుందా? అదే ఇప్పుడు q థింగ్స్ ఆర్ ఎలైక్ కాదనుకోండి, q థింగ్స్ ఆర్ డిఫరెంట్ అనుకోండి, అప్పుడు ఆ q థింగ్స్ ని కూడా వాటిని మార్చచ్చా లేదా మనం? Yes, sir. మార్చొచ్చు. మార్చొచ్చు సార్. q థింగ్స్ ఆర్ ఎలైక్ అవడం వల్ల అది ఒక్క ఎలిమెంట్ కింద తీసుకుంటాం. చెప్పింది అర్థమైందా మీకు? అర్థమైంది Sir. సార్. q థింగ్స్ ఆర్ ఎలైక్ అవడం వల్ల ఒక్క ఎలిమెంట్ కింద తీసుకుంటాం. అందువల్ల అదే q థింగ్స్ ఆర్ డిఫరెంట్ అనుకోండి, ఆ q థింగ్స్ ని కూడా వాటిలో మనం మళ్ళీ మార్చొచ్చు. అది ఎన్ని రకాలుగా మార్చొచ్చు? q ఫ్యాక్టోరియల్. q ఫ్యాక్టోరియల్. మరి q థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు వీటి ద్వారా వచ్చే పెర్మిటేషన్స్ క్యాపిటల్ M. మరి q థింగ్స్ కూడా డిఫరెంట్ అయినప్పుడు మరి ఇంకో q ఫ్యాక్టర్లు వస్తాయి కదా, మరి m ఇంటూ q ఫ్యాక్టర్లే కదా. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. అర్థం కాలేదు, నాకు అర్థమైంది. జాగ్రత్తగా చూడండి. రాతికే వచ్చేయడం మాట్లాడుతుంది లేదు. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n థింగ్స్ ఇచ్చాడమ్మా, n థింగ్స్ ఇచ్చాడు. ఈ n థింగ్స్ కూడా డిఫరెంట్ థింగ్స్ అమ్మా. ఈ n డిఫరెంట్ థింగ్స్ ని కూడా మనం అరేంజ్ చేయడం వల్ల ఎన్ని పెర్మిటేషన్స్ వస్తాయి చెప్పండి? n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ వస్తాయి. n ఫ్యాక్టోరియల్ వస్తాయి. ఇప్పుడు ఇందులో సబ్ కేస్ తీసుకుంటున్నాను, ఏంటంటే n థింగ్స్ తీసుకున్నాను. ఇందులో p థింగ్స్ ఆర్ ఎలైక్, p థింగ్స్ ఆర్ ఎలైక్ అన్నా. అప్పుడు p థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు నేను ఏం చెప్తున్నానంటే వీటిని అరేంజ్ చేయడం వల్ల నాకు m క్యాపిటల్ M పెర్మిటేషన్స్ వస్తాయి అంటున్నాను నేను. క్యాపిటల్ M పెర్మిటేషన్స్ వస్తాయి అంటున్నాను. ఇప్పుడు మరి p థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు ఈ పెర్మిటేషన్స్ ఈక్వల్ అవుతాయా? అబౌవ్ సార్. ఏ మరి ఎలైక్ ఉన్నప్పుడు ఈ n థింగ్స్ ఏంటి? డిఫరెంట్ థింగ్స్. ఎస్ ఎక్కడ సార్. కూడా సేమ్ థింగ్స్ లేవు. కానీ n థింగ్స్ లో మాత్రం p థింగ్స్ ఆర్ ఎలైక్ ఉన్నాయి. అందువల్ల ఈ n థింగ్స్ ని అరేంజ్ చేయడం వల్ల వచ్చే పెర్మిటేషన్స్ ఈ n థింగ్స్ ని అరేంజ్ చేయడం వల్ల వచ్చే పెర్మిటేషన్స్ ఈక్వల్ అవుతాయా? అవ్వండి. అబౌవ్ సార్. అవ్వదు సార్. అదే ఇప్పుడు ఈ p థింగ్స్ కూడా ఎలైక్ కాకుండా డిఫరెంట్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయండి? ఈక్వల్ అవుతాయి సార్. Yes, sir. అవుతాయి సార్. అవుతాయి కదా. ఇప్పుడు చూడండి, p థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు మనం పెర్మిటేషన్స్ ఎన్నన్నాం? m అన్నాం. p థింగ్స్ ఆర్ ఎలైక్ అయినప్పుడు. అదే p థింగ్స్ కూడా ఎలైక్ కాదనుకోండి, p థింగ్స్ ఆర్ ఎలైక్ అంటే దాని అర్థం ఏంటి? p థింగ్స్ కలిపి ఒక్క థింగే లెక్క. అర్థమైందా? అర్థమైంది సార్.
అదే పీ థింగ్స్ ఆర్ ఎలైక్ కాకుండా డిఫరెంట్ అనుకోండి, అప్పుడు మళ్ళీ దీనికి ఇంకొక పీ ఫ్యాక్టర్లు వస్తుందా లేదా? ఎందుకు వస్తుంది పీ ఫ్యాక్టర్లు? పీ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అయినప్పుడు వాటిలో వాటి మార్చచ్చు కదా, ఎస్ ఎస్ సార్. కాబట్టి పీ ఫ్యాక్టర్లు వస్తుంది. మరి ఇప్పుడు పీ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అయినప్పుడు ఇక్కడ ఎన్ థింగ్స్ డిఫరెంట్ అన్నట్టు లెక్క వస్తుంది. ఎన్ థింగ్స్ డిఫరెంట్ అయినప్పుడు మరి మనకి పెర్మిటేషన్స్ జనరల్ గా ఇది కదా, కాబట్టి ఈ రెండు ఈక్వేట్ చేస్తే ఎం ఇంటూ ఎన్ ఫ్యాక్టర్లు, ఎం ఇంటూ పీ ఫ్యాక్టర్లు కూడా ఎన్ ఫ్యాక్టర్లు. దీని నుండి ఎం ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టర్లు బై పీ ఫ్యాక్టర్. ఎం అంటే ఇప్పుడు పీ థింగ్స్ ఆర్ అలైక్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్. అర్థమైందా లేదా? అర్థమైంది సార్. ఎస్ సార్. అబ్బాయిలు అందరికీ అర్థమైందా? అర్థమైంది సార్. ఇందాక ఎగ్జాంపుల్ ద్వారా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇంకోలా కూడా చెప్పానుగా, ఇదిగోండి క్యూ థింగ్స్ ఆర్ అలైక్ అయిందంటే క్యూ మైనస్ ఎన్ మైనస్ క్యూ థింగ్స్ నాట్ అలైక్, అదే డిఫరెంట్. ఎప్పుడైతే డిఫరెంట్ అయిందో ఎన్పి ఎన్ మైనస్ క్యూ ఫామ్ అవుతాయి. ఎన్పి ఎన్ మైనస్ క్యూ ఫామ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా మరి? అర్థమైంది సార్. అర్థమ విషయం. తర్వాత నెక్స్ట్ ఇందులో చెప్పుకోబోయే విషయం అంత గొప్ప విషయాలు ఏమి లేవమ్మా. ఆ ఒక్కటే మనకి క్లారిటీగా తెలిస్తే సరిపోద్ది. వాడిచ్చిన వర్డ్ అయితే వర్డ్, నెంబర్స్ అయితే డిజిట్స్ అయితే డిజిట్స్, ఏవైతే ఉన్నాయో అందులో రిప్లేషన్ ఎన్ని వచ్చాయో చూసుకోవడం, అవి ఎన్నిసార్లు వస్తే అంత ఫ్యాక్టరీ డినామినేటర్ లో వేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను చూడండి. మ్యాథమెటిక్స్ ఇందులోని లెటర్స్ ని ఏంటంటే ఉపయోగించి ఎన్ని పెర్మిటేషన్స్ ఫామ్ అవుతాయని అడిగాడు. మరి ఇప్పుడు వాడు ఇచ్చిన వర్డ్ లోని లెటర్స్ మాత్రం రిప్లేషన్ ఉందా లేదా? ఉంది సార్. ఉంది సార్. ఉందండి. ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయండి ఇందులో? 11 సార్. 11 లెటర్స్ ఉన్నాయి. మరి జనరల్ గా ఈ 11 లెటర్స్ కూడా డిఫరెంట్ అనుకోండి, ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చండి? 11 ఫ్యాక్టోరియల్ వేస్. 7 ఫ్యాక్టోరియల్ వేస్ సార్. 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. కానీ మరి ఇక్కడ రిప్లేషన్ వచ్చిందిగా, కాబట్టి ఎంలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 ఉన్నాయి టూ సార్. సార్. 2 ఉన్నాయి. మరి ఏలు ఎన్ని ఉన్నాయండి? 2 సార్. 2 సార్. 2 ఉన్నాయి సార్. టీలు ఎన్ని ఉన్నాయండి? 2 సార్. 2 సార్. ఎన్ని ఉన్నాయి? 1 సార్. ఈ ఎన్ని ఉన్నాయి? 1. 1 1 ఐ ఐలు ఎన్ని ఉన్నాయి? 1 1 సార్. C1 సార్. S1 సార్. S1 మొత్తం అన్ని యాడ్ చేసుకుని చూసుకొని 11 రావాలి, లేదంటే సమ్దప్ అయిపోతుంది. 6 7 8 9 10 11 సరిపోయింది. ఇప్పుడు ఈసారి మనకు టోటల్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఏమవుతాయంటే, ఈ రిప్లేషన్ రావడం వల్ల ఎం 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, టీవీ ఏ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, టీ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అంటే ఇది ఏంటంటే వాడు ఇచ్చింది n థింగ్స్ అనుకుంటే 11 థింగ్స్ ఇచ్చాడు వాడు. ఆ 11 థింగ్స్ లో ఏంటంటే 2 థింగ్స్ ఆర్ అలైక్ ఆఫ్ 1 కైండ్, 2 థింగ్స్ ఆర్ అలైక్ ఆఫ్ 2nd కైండ్, 2 థింగ్స్ ఆర్ అలైక్ ఆఫ్ 3rd కైండ్. అప్పుడు ఫార్ములా ఏం చెప్పాను? n ఫ్యాక్టోరియల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 11 ఫ్యాక్టోరియల్ బై అందులో p థింగ్స్ ఆర్ అలైక్ అంటే బై p ఫ్యాక్టోరియల్, 2 థింగ్స్ ఆర్ అలైక్ కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్, q థింగ్స్ ఆర్ అలైక్ బై 2 ఫ్యాక్టోరియల్, ఇక 2 థింగ్స్ ఆర్ అలైక్ బై 2 ఫ్యాక్టోరియల్, r థింగ్స్ ఆర్ అలైక్ బై r ఫ్యాక్టోరియల్, 2 థింగ్స్ ఆర్ అలైక్ బై 2 ఫ్యాక్టోరియల్. అర్థమైందా లేదు? ఎస్ సార్. అర్థమైంది సార్. ఇది 2 మార్క్స్ సంబంధం, ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. జాగ్రత్తగా ఈ లెటర్స్ కూడా మీరు కౌంట్ చేసుకోండి, ఇలా నెంబర్ వేసుకోండి. మరి టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ 11 రావాలి. అందులో ఏదైనా మిస్ అయిపోయింది అనుకోండి, మార్కులు కూడా మిస్ అయిపోతాయి. అంతే విషయం. ఏమంటే ఈ కాన్సెప్ట్ ఇందులో చెప్పాల్సిన కాన్సెప్ట్ అయితే ఇది ఒకటే, ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఏమంటే సరే, ఏం చేస్తారంటే పెర్ముటేషన్స్ విత్ కాన్స్టెంట్ రిప్లేషన్స్ అని పెట్టుకోండి. కాన్స్టెంట్ రిప్లేషన్స్ అంటే ఇప్పుడు దాకా మనం లెటర్స్ మనం రిపీట్ చేసాం, ఇప్పుడు వాడిచ్చిన వర్డ్ లో లెటర్స్ అవే రిపీట్ అయిపోతాయి. అర్థమవుతుందండి? వాడు అలా ఇస్తాడు నెంబర్స్ కానీ లెటర్స్ కానీ, దాన్ని మనం కాన్స్టెంట్ రిలేషన్స్ అంటాం. అలాంటి వాటికి పెర్ముటేషన్స్ ఎలా ఫామ్ చేయాలి అనేది నేర్చుకుంటాం.
మీరు పెట్టుకున్నారా సైడ్ హెడ్డింగ్ పెర్ముటేషన్స్ వినండి పెర్ముటేషన్స్ విత్ కన్స్ట్రైంట్ రిలేషన్స్. ఇది కూడా రేపుతో అయిపోతాం ఎక్సైజ్. ఓకేనా? ఓకే సార్. చూడండి, ఇప్పుడు కాన్స్టెంట్ రిలేషన్స్ లో నోట్ అని చెప్పి రాసుకుని ఫస్ట్ పాయింట్ ఏం చెప్తామంటే మనం ద నెంబర్ ఆఫ్ పెర్ముటేషన్స్ ఆఫ్ n things, the number of permutations of n things, the number of permutations of n things, the number of permutations of n things. అందులో ఏం చెప్తాము? p things are alike అమ్మా. in which p things are alike. small p అమ్మా, small p things are alike p మాత్రమే alike అయ్యాయి. రిమైనింగ్ మరి రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఏమవ్వాలి? డిఫరెంట్ అవ్వాలి. అది కూడా రాయాలి. అండ్ ద రెస్ట్ ఆర్ డిఫరెంట్ ఈజ్ ఏమవుతుందంటే టోటల్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఎన్ని? n. అవి n డిఫరెంట్ అయ్యి ఉంటే ఏమవును? మనకి n ఫ్యాక్టర్లు వచ్చినాం. అవునా? అందులో మరి p థింగ్స్ ఎలా కొనడం వల్ల ఏమవుతుందంటే బై p ఫ్యాక్టర్లు. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. తర్వాత రెండోది ఏంటంటే ద నెంబర్ ఆఫ్ లీనియర్ పెర్ముటేషన్స్ ఆఫ్ n థింగ్స్, the number of linear permutations of n things. ఇది కూడా లీనియరే. the number of linear permutations of n things in which p things are alike of one kind, లేదంటే p like things of one kind, q like things of second kind, అలా కూడా రాసుకోవచ్చు. in which p things are alike of one kind, లేదంటే p like things of one kind. ఇలా రాద్దాం. p things are alike of one kind, few things are alike of second kind, r things are alike of third kind, and the rest are different is. ఏమవుతుందండి ఫార్ములా? అవన్నీ డిఫరెంట్ అయ్యి ఉంటే n ఫ్యాక్టర్ వద్దు, కానీ అందులో మళ్ళీ p థింగ్స్ ఒకలా ఉన్నాయి కాబట్టి బై p ఫ్యాక్టోరియల్. అలాగే q థింగ్స్ ఇంకోలా ఉన్నాయి బై q ఫ్యాక్టోరియల్. r థింగ్స్ ఇంకోలా ఉన్నాయి బై r ఫ్యాక్టోరియల్. అంతే. తర్వాత దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ మన దాంట్లోకి వెళ్ళిపోవడం, ఎక్సైజ్లోకి వెళ్ళిపోవడం, డైరెక్ట్ అటాక్. చూడండి ఒకసారి ఎక్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సమస్య పెట్టేస్తాను. ఈజీగానే అయిపోతుంది. మ్యాక్సిమం రేపుతో అయిపోతుంది ఎక్సైజ్. చూసుకోండి. లాస్ట్ టైం ఎంసెట్ అయితే ఇచ్చాడమ్మా ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని. నేను చదువుకున్నప్పుడు ఎంసెట్ ఇచ్చాడు ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టున్నాడు, మొన్న ఎగ్జామ్స్ ఇచ్చినట్టున్నాడు ఎంసెట్ ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమని. అది చూసుకోండి కాబట్టి చాలా ఇంపార్టెంట్. చూడండి ఎక్సైజ్ 5Dలో ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా రోమన్ నెంబర్ 1లో చూడండి. చదవండి, ఏమంటాడు వాడు చెప్పండి. Find the number of ways of arranging the letters of words independence.
ఇప్పుడు వాడు ఏమంటాడంటే ఇండిపెండెన్స్ లోని లెటర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటాడు. కాబట్టి ముందు ఏం చేస్తారు మీరు, గివెన్ వర్డ్ ఈజ్ ఇండిపెండెన్స్ అంటారమ్మా. నేను ఒక సమ్ చెప్తాను, మిగిలిన మీరు చేస్తారా? చాలా ఈజీ సమ్స్. చేస్తాం సార్. ఓకే సార్. ఇది అసలు మనం నోట్ తో చెప్పేసుకోవచ్చు. చూడండి ఒకసారి నోట్ తో చెప్తాను, రాసుకోకుండా వినండి. గివెన్ వర్డ్ ఈజ్ ఇండిపెండెన్స్ అంటాను. తర్వాత నెక్స్ట్ లైన్ లో ఏమంటానంటే ఇట్ హ్యాస్ ఎన్ని లెటర్స్ చూడండి అక్కడ, 12 లెటర్స్ ఏనా? ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి నెక్స్ట్ లైన్ లో ఇట్ హ్యాస్ 12 లెటర్స్. దే ఆర్ అని చెప్పి నెక్స్ట్ లైన్ లో అక్కడ ఏవెన్ని ఉన్నాయో రాయాలి. అలా రాసేటప్పుడు ఐ అని చెప్పి రాసి, ఐ అని రాసి చిన్న ఐఫన్ పెట్టి ఐ ఎన్ని ఉన్నాయి? 1 సార్. 1 సార్. 1. ఎన్లు ఎన్ని ఉన్నాయి? 3 సార్. 3 సార్. అక్కడ 4 అయ్యి గుర్తుపెట్టుకోండి. నేను రాయట్లేదు కదా మరి, అందుకని గుర్తుపెట్టుకోండి. 1 ఐ ఏమో 1 అయ్యాయి, ఎన్ 3 అయ్యాయి, అక్కడ 4 అయ్యాయి, ఇంకా 8 ఉన్నాయి. తర్వాత ఈలు ఎన్ని ఉన్నాయి? D2 ఉన్నాయి సార్. డీలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అక్కడికి ఎన్ని అయ్యాయి? 6 అయ్యాయి. సార్. 6 అయ్యాయి సార్. 6 ఏనా? 6 సార్. ఎస్ సార్. ఈలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. 4 సార్. ఈలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయి సార్. 4 అంటే ఇంకెంత 10 అయినట్టేనా? ఎస్ సార్. ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉంటాయి. ఆ 2 ఏంటి? C సి and ఒకటి, C. సి ఒకటి, పి ఒకటి, సి ఒకటి, పి ఒకటి, అంతేనా? S సార్. ఎస్ సార్. అంటే ఇప్పుడు మనకి ఇందులో రిప్రజెంటేషన్ వచ్చినవి ఏంటి చెప్పండి నాకు. N D ఇంకా E రిపిటేషన్ వచ్చాయి సార్. ఎన్లు ఎన్నిసార్లు వచ్చాయి? 3 సార్లు. డీలు ఎన్నిసార్లు వచ్చాయి? 2 సార్లు. ఈలు ఎన్నిసార్లు వచ్చాయి? 4 4 సార్లు. సార్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే మామూలు జనరల్ గా అవన్నీ డిఫరెంట్ అయితే మొత్తం 12 లెటర్స్ కాబట్టి ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 12 ఫ్యాక్టర్లు వేసు, అవునా? S సార్. ఎస్ సార్. బై అందులో ఎన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయి? ఎన్లు ఏమో 3 వచ్చాయి, బై 3 ఫ్యాక్టోరియల్. అలాగే డీలు 2 వచ్చాయి, ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. అలాగే ఈలు 4 వచ్చాయి, ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. మీరు కావాలంటే ఆన్సర్ చూసుకోండి. 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. ఉందా? ఉంది సార్. మా తోతుందా? ఎస్ అర్థమవుతుంది సార్. సార్. అదే మా విషయం. అలా చేయాలి. ఈజీ సమ్స్, 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ సమ్స్ అయ్యి. అర్థమవుతుందండి. అసలు బుక్ మీద పెన్న పెట్టకుండా చేయగలిగే సమ్స్, ఈ ఎన్ని సమ్స్ నోటితో చేసేచ్చు. కాకపోతే మీకు అక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ లెటర్స్ ఎన్ని ఉన్నాయో మైండ్ లో పెట్టుకోవాలి. ఏ లెటర్స్ ఎన్ని ఉన్నాయో కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఇంకా ఈజీగా చెప్తాను చూడండి. రిప్లేషన్ వచ్చిన లెటర్స్ గుర్తుపెట్టుకుంటే చాలా. S సార్. సరిపోతుంది రిప్లేషన్ సార్. వచ్చిన ఎన్నిసార్లు రిప్లేషన్ వచ్చాయో కూడా గుర్తుపెట్టుకుంటే చాలా. లెటర్ కూడా మనకు అవసరం లేదు. ఎన్నిసార్లు రిపీట్ వచ్చాయో గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ లెటర్ కూడా మనకు అవసరం లేదు. అవునా? S సార్. ఆబ్జెక్టివ్ టైప్ లో ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అలా చేస్తారు. ఏది గుర్తుపెట్టుకోకుండా, అదే ఏది రాసుకోలేకుండా ఈజీగా చెప్పేచ్చు. అదే మనం డిస్క్రిప్టివ్ కాబట్టి, ఐబీ మోడల్ కాబట్టి మనకి సమ్ చేయాలి కాబట్టి మ్యాటర్ మొత్తం రాస్తాం క్లారిటీ. అర్థమవుతుందా? కాబట్టి వినండి. ఎస్ సార్. ఏమా అయితే ఒక సమ్ నేను చెప్తాను, మిగిలిన మీరు చేస్తారు అయితే. చేస్తాం సార్. ఎస్ సార్. చూడండి, ఈ నోట్ రాసిన తర్వాత ఎక్సర్సైజ్ 5D అని పెట్టుకుని అందులో రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ వన్ సొల్యూషన్ రాసేస్తున్నాను. క్వశ్చన్ రాసుకోవాలి క్లారిటీ. ఓకే సార్. గివెన్ వర్డ్ ఇస్ ఇండిపెండెన్స్.
independence. It has 12 letters. 12 letters. They are అవి ఏంటో చూద్దాం. I లైన్ ఉన్నాయి, 1 ఉంది. తర్వాత N లైన్ ఉన్నాయి, 3 ఉన్నాయి. D లైన్ ఉన్నాయి, 2 ఉన్నాయి. E లైన్ ఉన్నాయి, 4 ఉన్నాయి. P లైన్ ఉన్నాయి, 1 ఉంది. C లైన్ ఉన్నాయి, 1. ఈసారి కౌంట్ చేసుకోండి. 3 4 4 2 6 10 11 12 సరిపోయి. నేను కూడా ఎలా వెళ్తానంటే నేను ఎప్పుడు కూడా ఈ ఆర్డర్లో వెళ్తాను అనమాట. ఇలా చూసుకుంటూ వెళ్తాను నేను. ఐ ఫస్ట్ ఐ ఉంది, ఇంకెక్కడైనా ఉందా? అయిపోయింది. ఎన్ ఉంది, ఇంకెక్కడైనా ఉన్నాయా? డి ఉంది, ఎక్కడైనా ఉన్నాయా? ఈ ఉంది, ఎక్కడైనా ఉన్నాయా? తర్వాత నెక్స్ట్ పి ఉంది, ఎక్కడైనా ఉన్నాయా? తర్వాత సి ఉన్నాయా లేదా? అలా ఒక ఆర్డర్లో చూసుకుంటూ వెళ్ళిపోతాను. అందువల్ల కన్ఫ్యూజన్ రాదు, ఏది కూడా మనం వదిలిపెట్టే అవకాశం లేదు అనమాట. అన్ని కూడా మనం పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు. ఏమే తర్వాత the number of ways of arranging letters of the given word. The number of ways of arranging. 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 Arrange letters of the given word. Letters of the given word. ఈక్వల్ టు ఏమవుతుంది మనకి జనరల్గా అయితే డిఫరెంట్ లెటర్స్ అయితే కనుక 12 ఫ్యాక్టర్లు వచ్చును. కానీ మనకి ఏమైంది, రిపిటేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే తగ్గిపోతుంది. కాబట్టి బై ఏమైనా వస్తాయి, ఈ రిపిటేషన్ వచ్చిన వాటికి ఫ్యాక్టర్లు వచ్చేస్తాయి. 2 ఫ్యాక్టర్లు ఇంటూ 3 ఫ్యాక్టర్లు ఇంటూ 4 ఫ్యాక్టర్లు, అంతే అంతే అంతే. ఇది ఎప్పుడు ఎందుకు మనం ఇలా బ్రాకెట్ పెట్టామంటే 1 into 2 ఫ్యాక్టర్లు కూడా అనుకుంటారు కొంతమంది పిల్లలు, అందువల్ల రాసి. ఏమండి Yes, sir. దీన్ని బట్టి మరి మిగిలినవి చేయాలి. ఈ మ్యాటర్ రాసుకుంటారు కదా. మీకు అందరికీ అర్థమైంది ఎందుకు ఇలా రాస్తున్నాం అనేది, బై ఫ్యాక్టర్లు ఎందుకు రాస్తున్నాం అర్థమైందా మీకు? అర్థమైంది సార్. నేను ఎగ్జాంపుల్తో కూడా చెప్తున్నానమ్మా. మీరు మిస్ అయిపోతే అది నా పొరపాటు కాదు, అది మీ ఆనందం, నేనేం చేయలేను. అది